హలో కార్తీక్, ఇస్తావు 2 రోజుల టైం ఇస్తా. అవును కార్తీక్, కొంచెం నా పరిస్థితి కూడా బాగాలేదు, కొంచెం నాకు కూడా ఇబ్బంది ఉంది. ఇస్తా, తప్పకుండా ఇస్తా. మార్నింగ్ నుంచి వేరే పనిలో ఉన్నా కార్తీక్, అందుకని ఫోన్ ఎత్తలేదు. చేస్తా ఒక 2 డేస్ టైం, 2 డేస్లో చేస్తా కంపల్సరీ. ఓకే థ్యాంక్ యూ. కార్తీక్ ఎలా అయినా సరే 2 డేస్లో అమౌంట్స్ ఇచ్చాను, లేకపోతే ఇంటికి వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకు ఇలా? ఏం జరుగుతుంది అసలు? ఏది ఏమైనా ఈ ప్రాబ్లమ్స్ అని ఎలా క్లియర్ అవ్వాలి? ఏం చేస్తే నాకు ఈ టెన్షన్స్ అని తగ్గుతాయి? ఏంటి మీరు ఎప్పుడు ఫోన్ చూసుకుంటే కూర్చుంటున్నారు? ఏవండి ఏం చేస్తున్నారు? ఎప్పుడు ఫోన్ చూసుకుంటే కూర్చుంటున్నారు మీరైతే. అసలు అర్థమే కావట్లేదు. నేనున్న ఇంట్లో నాతో మాట్లాడాలి, నాకు ఏదైనా బాధ ఉందా తెలుసుకోవాలి, ఏవి లేవు. 24 గంటల ఫోన్ చూసుకుంటే కూర్చుంటున్నారు. ఏంటే నోరులేస్తుంది? ఎప్పుడు చూడు నా మీద నిలబడి ఏడుస్తావు. నేనేం చేస్తున్నా, యాడికి పోతున్నా, యాడ్ తిరుగుతున్నా, నీకేం అవసరం? అయినా నీకు ఏం అధికారం ఉందని మాట్లాడుతున్నావు నాతో నువ్వు? ఏందే ఒళ్ళు ఎలా ఉంది? ఈ మధ్యన తన్నులు పడక నాటకాలు వేస్తున్నావు ఇంట్లో కూర్చొని. చల్ నీ పని చూసుకోపో. అదే మరి మీరు కొడుతుంటే చూస్తూ ఉండడానికే కదా మా నాన్న మీకు ఇచ్చి కట్టబెట్టింది. చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఇంటికి వస్తే చాలు ఫోన్ దాంట్లోనే తలకాయ పెడుతున్నారు. అవునే, నాకు నచ్చినట్టుంటా, నా ఇష్టం. నువ్వెవరు అడగడానికి? నీకేం అధికారం ఉంది? నాకేం అధికారం ఉందా? మా నాన్న మీకు ఇచ్చి చేసుడే పెద్ద తప్పు, నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు. మళ్ళీ ఏముంది? అధికారం ఉందా, అది ఉందా అని మాట్లాడుతున్నారు మీరు. అవునే, నాకు 100 పనులు ఉంటాయి, 100 రకాల టెన్షన్స్ నాకు ఉంటాయి. ఇటు కుటుంబాన్ని పోషించాలన్నా, ఇటు బయట పనులు చూసుకోవాలన్నా, లేదా నీతో ఎగాలన్నా, ఏం చేయాలి? నాకు కర్మ కాకపోతే. నాతో వేగలేకపోతున్నారా? నేనేమడిగినా నాతో కొంచెం సమయం కేటాయించండి అన్నా, దాని ఏదో పెద్ద తప్పైనట్టు అలా అరుస్తున్నారు ఎందుకు నా మీద? అవును మరి, నీకన్నా పెద్ద అందగత్తె నాకు దొరకదని ఎతికి మరీ చేసుకున్నాను నేను. అంతా నా కర్మ. చేసుకున్నా కానీ ఒక్కరోజు కూడా సంతోషంగా లేను నేను. ఎప్పుడు ఏదో ఒక నస తప్ప. అందుకనే నీతో కన్నా ఫోన్లోనే ఎక్కువ గడుపుతున్నా. ఇప్పుడు నేను స్నానం చేయడానికి పోతున్నా, వచ్చేసరికి వంట చేసి పెట్టలేదో మర్యాద ఉండదు. మీ ముఖానికి నేను దొరుకుడే ఎక్కువ. పెద్ద నన్ను అట్లా మాట్లాడుతున్నారా? ఏంది ఒక 4 మాటలు కూర్చొని మంచిగా మాట్లాడని అంటుంటే దానికేదో పెద్ద తప్పులు తీస్తున్నారు. మాట్లాడిన జాలి ఎక్కువ. 5 నిమిషాల్లో వంట కాలేదో తాట ఊడుతుంది. ఒకసారి వాళ్ళ ఫోన్ చూస్తా, ఏం చేస్తున్నారు ఫోన్లో ఏంటో అని చూస్తా. వస్తున్నారు వంటగదిలోకి వెళ్ళాలి.
ఒసేయ్, వంట అయిందా? నేను బయటికి వెళ్ళాలి. అయ్యింది. అప్పులోళ్ళు వస్తే కనపడద్దని చెప్పేసి బయటికి వెళ్తున్నారా? ఏంటి? హలో, కార్తీక్, ఇస్తావు 2 రోజుల టైం ఇస్తా. అవును కార్తీక్, కొంచెం నా పరిస్థితి కూడా బాగాలేదు, కొంచెం నాకు కూడా ఇబ్బంది ఉంది. ఇస్తా, తప్పకుండా ఇస్తా. మార్నింగ్ నుంచి వేరే పనిలో ఉన్నా కార్తీక్, అందుకని ఫోన్ వద్దలేదు. చేస్తా ఒక 2 డేస్ టైం, 2 డేస్లో చేస్తా కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ. కార్తీక్ ఎలా అయినా సరే 2 డేస్లో అమౌంట్ సెట్ చేయాలి, లేకపోతే ఇంటికి వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకు ఇలా? ఏం జరుగుతుంది అసలు? ఏది ఏమైనా ఈ ప్రాబ్లమ్స్ అని ఎలా క్లియర్ అవ్వాలి? ఏం చేస్తే నాకు ఈ టెన్షన్స్ అని తగ్గుతాయి? ఏంటి మీరు ఎప్పుడు ఫోన్ చూసుకుంటే కూర్చుంటున్నారు? ఏవండి, ఏం చేస్తున్నారు? ఎప్పుడు ఫోన్ చూసుకుంటే కూర్చుంటున్నారు మీరైతే. అసలు అర్థమే కావట్లేదు. నేనున్న ఇంట్లో నాతో మాట్లాడాలి, నాకు ఏదైనా బాధ ఉందా తెలుసుకోవాలి, ఏవి లేవు. 24 గంటల ఫోన్ చూసుకుంటే కూర్చుంటున్నారు. ఏంటే నోరులేస్తుంది? ఎప్పుడు చూడు నా మీద నిలబడి ఏడుస్తావు. నేనేం చేస్తున్నా, యాడికి పోతున్నా, యాడ్ తిరుగుతున్నా, నీకేం అవసరం? అయినా నీకు ఏం అధికారం ఉందని మాట్లాడుతున్నావు నాతో నువ్వు? ఏందే ఒళ్ళు ఎలా ఉంది? ఈ మధ్యన తన్నులు పడక నాటకాలు వేస్తున్నావు ఇంట్లో కూర్చొని. చల్, నీ పని చూసుకోపో. అదే మరి మీరు కొడుతుంటే చూస్తూ ఉండడానికే కదా మా నాన్న మీకు ఇచ్చి కట్టబెట్టింది. చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఇంటికి వస్తే చాలు ఫోన్ దాంట్లోనే తలకాయ పెడుతున్నారు. అవునే, నాకు నచ్చినట్టుంటా, నా ఇష్టం. నువ్వెవరు అడగడానికి? నీకేం అధికారం ఉంది? నాకేం అధికారం ఉందా? మా నాన్న మీకు ఇచ్చి చేసుడే పెద్ద తప్పు, నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు. మళ్ళీ ఏముంది? అధికారం ఉందా, అది ఉందా అని మాట్లాడుతున్నారు మీరు. అవునే, నాకు 100 పనులు ఉంటాయి, 100 రకాల టెన్షన్స్ నాకు ఉంటాయి. ఇటు కుటుంబాన్ని పోషించాలన్నా, అటు బయట పనులు చూసుకోవాలన్నా, లేదా నీతో ఎగాలన్నా. ఏం చేయాలి? నా కర్మ కాకపోతే. నాతో వేగలేకపోతున్నారా? నేనేమడిగినా నాతో కొంచెం సమయం కేటాయించండి అన్నా, దాని పెద్ద తప్పైనట్టు అలా అరుస్తున్నారు ఎందుకు నా మీద? అవును మరి, నీకన్నా పెద్ద అందగత్తె నాకు దొరకదని ఎతికి మరీ చేసుకున్నాను నేను. అంతా నా కర్మ. చేసుకున్నా కానీ ఒక్కరోజు కూడా సంతోషంగా లేను నేను. ఎప్పుడు ఏదో ఒక నస తప్ప. అందుకనే నీతో కన్నా ఫోన్లోనే ఎక్కువ గడుపుతున్నా. ఇప్పుడు నేను స్నానం చేయడానికి పోతున్నా, వచ్చేసరికి వంట చేసి పెట్టలేదో మర్యాద ఉండదు. మీ ముఖానికి నేను దొరుకుడే ఎక్కువ. పెద్ద నన్ను అట్లా మాట్లాడుతున్నారా? ఏంది ఒక 4 మాటలు కూర్చొని మంచిగా మాట్లాడండి అంటుంటే దానికేదో పెద్ద తప్పులు తీస్తున్నారు. మాట్లాడిన జాలి ఎక్కువ. 5 నిమిషాల్లో వంట కాలేదో తాట ఊడుతుంది.
ఒకసారి వాళ్ళ ఫోన్ చూస్తా, ఏం చేస్తున్నారు ఫోన్లో ఏంటో అని చూస్తా. వాళ్ళు వస్తున్నారు, వంటగదిలోకి వెళ్ళాలి. ఒసేయ్, వంట అయిందా? నేను బయటికి వెళ్ళాలి. అయ్యింది. అప్పులోళ్ళు వస్తే కనపడద్దని చెప్పేసి బయటికి వెళ్తున్నారా? ఏంటి?